1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. ప్రస్తుతం మనతో ఉన్నారండి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, మంత్రశాస్త్ర పండితులు కొండవీటి దత్తాత్రేయ శర్మ గురుగారు ఉన్నారు. నమస్తే గురుగారు. నమస్కారం. ఇప్పుడు ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరికి పని త్వరగా అయిపోతే చాలు అనేసి అనుకుంటున్నారు. ఉద్యోగం చేసే వాళ్ళని పక్కన పెడితే ఇంట్లో ఉన్న వాళ్ళైనా సరే రాత్రి పూట్లనే ఇల్లు ఊడ్చుకోవడం, తుడుచుకోవడం, ఆ గుమ్మం ముందర ముగ్గు వేయడం, అది పెద్ద టాస్క్ ఆడవాళ్ళకి. అది రాత్రి పూట్లే చేసిస్తున్నారు. మరి ఇలా చెయ్యడం వల్ల ఇంటికి మంచిదేనా? లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందా? ఇది చేయడం కరెక్టా? అసలు లేదు అంటే ఎలా చేయాలి? ఈ ముగ్గులు వేయటం అనే దాంట్లో 2 విధములైనటువంటి లాభాలు ఉన్నాయి. ఉదయం తెల్లవారుజామున ముగ్గు వేయాలి, సాయంత్రం కూడా ముగ్గు వేయాలి. 2 పూట్ల ఖచ్చితంగా వేయాలి. ఇది ఏమిటి, ఎందుకు ఈ ముగ్గులు ఎందుకు వేయాలి అని అంటే, సూర్యోదయానికి పూర్వం మనం చెప్పుకున్నాం లక్ష్మీదేవి, సూర్యోదయాత్ పూర్వం లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటుంది కాబట్టి చక్కగా ఇంటి ముందు గోమయంతో ఆవు పేడతోటి అలికి ముగ్గులు పెట్టేవాళ్ళు పూర్వం. అందువల్ల ఉమ్మడి కుటుంబం ఉండి ఎంత సంతానం ఉన్నా రూపాయి అప్పు లేకుండా పెళ్లిళ్ళు చేయగలిగారు, సంసారాలు సాగించగలిగారు. ఈ రోజున ఒక్క పిల్లాడున్నా సరే మొగుడు పెళ్ళం ఇద్దరూ కూడా ఉద్యోగం చేయాల్సినట్టు ఓటీలు చేసి పాపం వాళ్ళు ఎంత అధ్వానమైన స్థితిలోకి వెళ్ళిపోయి ఎంత కష్టపడుతున్నారంటే, 2 పిల్లల్ని పెంచి పెద్ద చేయడానికి అంత కష్టపడుతున్నారు. దానికి కారణం ఏంటి? మనం సరైనటువంటి ధర్మాలను ఆచరించకపోవటం వల్ల కలిగేటటువంటి సూచనలు అవన్నీ కూడా. అయితే ఈ ముగ్గు వేయటం అనేటటువంటిది 2 రకాలు. స్త్రీకి ఆరోగ్యానికి, ఆనందానికి రెండిటికి కలిగేటటువంటి లాభాలు ఉంటాయి. ఆరోగ్యం కూడా కలుగుతుంది స్త్రీకి. ఎందుకు? ఆవు పేడతోటి అలికి ముగ్గు పెట్టేటప్పుడు వారు ఒంగును ముగ్గు పెడతారు. ముగ్గు పెట్టేటప్పుడు ఒంగురు అర్ధ ఉద్దారాసనం అంటారు దాన్ని. వెన్నెముక, నాడీ వ్యవస్థ అంతా కూడా బలపడుతుంది. ముగ్గు పెట్టడంలో ఉన్నటువంటి ఆంతర్యం అది. 2 పూట్లా చేస్తారు. ఎందుకంటే ఒక స్త్రీ ఇంట్లో అనేకమైన పనులు చేస్తూ ఉంటుంది. వంట వండడమనో, సామాన్లు తోముకోవడమనో, ఇంకోటనో అన్నీ చేస్తూ ఉంటారు. చేయడం వల్ల ఏమవుతుందో శరీరంలో కొన్ని భాగాలు పట్టేస్తూ ఉంటాయి, ఒళ్ళు నొప్పులు అవి వస్తూ ఉంటాయి. ఈ ముగ్గు పెట్టడం వల్ల ఏమవుతుందయ్యా అంటే, ఈ ముగ్గు పెట్టేటటువంటి క్రియలో ఈ ఒంగోవటం, ముగ్గులు పెట్టడం, లేవటం, అటు తిరగడం చేయడం వల్ల ఆ ఏవైతే పట్టుకుని ఉన్నాయో అది ఎక్సర్సైజ్ లాగా పనిచేసి పట్టుకుని ఉన్నవి సర్దుకుంటాయి. దానివల్ల ఆరోగ్యం ఫస్ట్. రెండోది ఏంటయ్యా అంటే, గోమయంతో ఇంటి ముందు అలికి ముగ్గు పెట్టడం వల్ల ఏమవుతుందయ్యా అంటే, లక్ష్మీదేవి ముగ్గు పెట్టినటువంటి ఇంట్లోకి ముందుగా వస్తుందనేది ఒక సామెత. ముగ్గు పెట్టిన ఇంట్లోకి లక్ష్మీదేవి ముందుగా వస్తుంది అనేది ఒక సామెత. కాబట్టి సూర్యోదయాత్ పూర్వమే చక్కగా స్నానం చేసి ముగ్గు పెట్టేసుకున్నాం అంటే అమ్మవారు నీ ఇంట్లోనే కూర్చుంటుంది, ఎక్కడికి వెళ్ళదు. తదుపరి ఇంకోటి ఏంటంటే, ముగ్గురి వరిపిండితోటి పెట్టాలి. ఇప్పుడు ముగ్గు ఏదో చేస్తున్నారని ఏవో పిండిలు ఏవో పెడుతున్నారు, వాటితోటి వాస్తవంగా పెట్టకూడదు. ఈ వరిపిండితోటి వరిపిండితోటి ముగ్గు పెట్టడానికి గల కారణం ఏంటయ్యా అంటే, చీమలు ఇంట్లోకి రాకుండా ఆ ముగ్గును పట్టుకుని ఉంటాయి. చీమలు ఇంట్లోకి రాకుండా ఆ ముగ్గు దగ్గర ఉండి చీమలకు ఒక ఆహారం. సూక్ష్మజీవులకు చీమలు మనకి కంటికి కనబడినటువంటి వాడికి ఆహారం. అది కూడా ఒక పుణ్యం. ఇవన్నీ కూడా పూర్వం ఈ అంతా శాస్త్రం అనేటటువంటిది కాకపోయినా సైంటిఫిక్ పరంగా కూడా మంచిదనమాట. ఈ లక్ష్మీదేవి సూర్యోదయాత్ పూర్వం, సూర్యోదయానికి తర్వాత, అదే సూర్యాస్తమయమైన తర్వాత ముగ్గు పెట్టడం వల్ల ఆ ఇంట్లోకి అమ్మవారు వచ్చి కూర్చుంటే ఆ ఇంట్లో ఆనందం ఉంటుంది. ఏ స్త్రీ అయితే నాకు కష్టం లేదు అని ఆ ముగ్గు పెడుతుందో ఆ స్త్రీని ఆవహించి ఉంటుందట ఆ లక్ష్మీదేవి. పట్టుకుంటుంది వచ్చి ఆ స్త్రీని. ఆ పట్టుకోవడం వల్ల ఏమవుతుంది, ఒక చెడు ఆత్మ వచ్చి పట్టుకుంది అనుకోండి, అది ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బందులు పెడుతుంది. అదే వచ్చి లక్ష్మీదేవి పట్టుకుంటే ఆవిడ యొక్క శక్తి ఎంత ఉందో అంతా ఆ స్త్రీకి ప్రసాదిస్తుంది. అలాంటి స్త్రీ ఉన్నటువంటి ఇల్లు ఎప్పుడూ ఆనందంగానే ఉంటుంది, కష్టాలు ఉండవు. ఆ కారణంగా మనం 2 పూట్ల ఖచ్చితంగా ముగ్గు పెట్టాల్సిందే. ఇప్పుడు అపార్ట్మెంట్లోనో ఇంకోటనో ఇప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితుల్లో కుదరట్లేదు. కాబట్టి ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నారంటే, గుడ్డి కన్నా మెల్లనయం అన్నట్టుగా ఆ రాత్రిపూట కాస్త ఏవో ముగ్గులు పెట్టుకుంటే కాస్త పొద్దున్నే ఉపయోగం. ఇంకా అంతకు మించి ఇంకా ముందడుగు వేసి ఏం చేస్తున్నారు, ఓ పసుపు పెయింట్ వేసేసి ముగ్గులు పెడుతున్నారు. అలా పెట్టొచ్చా? అలా పెట్టకూడదు. పేపర్ లాగా, పెయింటింగ్ లాగా ఇట్లా స్టిక్కరింగ్ కూడా ఉన్నాయి. అలా పెట్టకూడదు. కేవలం ముగ్గు అంటే ముగ్గే వేయాలి. స్టిక్కరింగ్ గానీ, పెయింటింగ్ గానీ, ముందు రోజు వేయడం గానీ ఏవి చేయకూడదు. ఇంకోటి కూడా ఏంటంటే అమ్మా, ఈ ఆవు పేడ నీళ్లు చల్లి ముగ్గు పెట్టడం వల్ల కూడా ఏంటయ్యా అంటే, బ్యాక్టీరియా అనేది ఇంట్లోకి రాదు. అది కూడా ఒక శాస్త్రం. ఎందుకంటే సూర్యోదయానికి ముందు కానీ, సూర్యాస్తమయం తర్వాత కానీ బ్యాక్టీరియా అనేది మన ఇంట్లోకి వస్తుంది. సూర్యోదయం అవుతూ ఉండగా ముందే పెట్టాలి.
ఉమ్, ఎందుకంటే సూర్యుడి యొక్క కిరణాలు ఉమ్, పడతాయి, ఇంటి మీద పడుతూ ఉంటాయి. పడినప్పుడు ఇప్పుడు ఏమవుతుందయ్యా అంటే మనం గాలి రావాలని చెప్పి ఏం చేస్తాం, కిటికీ తీస్తాం, అవును, గాలితో పాటు దుమ్ము కూడా వస్తుంది అమ్మా. నిజమే. కాబట్టి ఈ సూర్యకిరణాలు, లేత సూర్యకిరణాలు పడితే మంచిదే, దాని తర్వాత సూర్యోదయం అయిన తర్వాత పడే కిరణాలన్నీ మంచివి కాదు. ఉమ్, అటువంటి ఆ చెడు కిరణాల యొక్క ప్రభావం వల్ల ఏమవుతుంది, బ్యాక్టీరియా అనేది ఇంట్లోకి రాకుండా ఈ ఆవు పేడ, ఈ ముగ్గు ఇవన్నీ కూడా అడ్డుపడతాయి, ఇంట్లోకి గుమ్మం దాటి లోపలికి రానివ్వకుండా. దానివల్ల కూడా పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఇంట్లో ఆరోగ్యం కలుగుతుంది. ఆ కారణంగా ముగ్గు అనేది ఖచ్చితంగా పెట్టాలి. మనం ఖచ్చితంగా అని గురుగారు చెప్తున్నారు, ముందు రోజుకు ముగ్గు పెట్టడం కానీ, లేదంటే పెయింటింగ్ కానీ, స్టిక్కరింగ్ కానీ ఏవీ చేయకూడదు. కష్టపడి కాస్త శ్రమ అయినా సరే, లేదా పిల్లలకైనా అలవాటు చేసి ఆ వాళ్ళ ముగ్గు చేతల్లో పెట్టడం మనం పెట్టించాలి. నేర్పించాలి. అప్పుడే శుభం కలుగుతుంది. చాలా చక్కగా చెప్పారు, ధన్యవాదాలు. ధన్యవాదాలు.